ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, మీరు రెడీ చేసి తీసుకురండి. ఎవరి దిష్టి కళ్ళు పడకుండా సీను చారుతో గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టిస్తానని మొక్కుకున్నాను. నేనెళ్ళా పనిలో ఉంటాను. రా పార్వతి. నీ కన్నీళ్లు మీ నాన్న మనసుని కరిగించలేవు. ఏడవకు. ఈ పెళ్లి జరిగితే రామాకి జీవితాంతం మిగిలేది ఈ కన్నీళ్లే కదా పెద్దమ్మా. పెద్దవాళ్ల పంతాలకి పిల్లల జీవితం బల్లవాళ్ళ. పెద్దనాన్నతో మాట్లాడి మనం ఒప్పించలేమా? ప్రశాంత్ విషయంలో రామ తనని మోసం చేసిందని ఆయన బలంగా నమ్ముతున్నారు. అందుకే సాక్ష్యం చూపించకుండా మనం ఇప్పుడేం చెప్పినా ఆయన నమ్మరు. దాని తలరా తల తగలపడింది. మనమేం చేయగలం? అద్యా ఏంటి చారు? ఇదిగా. ఏంటది? ఇది స్వామీజీ వారు మంత్రించి ఇచ్చిన తాయెత్తు. ఎందుకు? ఎందుకంటావేంటి? ఇది బావ చేతికి కడితే బావ పొగరు తగ్గిపోయి చచ్చే వరకు తుమ్మ జిగురులాగా నన్ను గట్టిగా అత్తుకునే ఉంటాడంట. అయితే నువ్వు నాకెందుకు చెప్తున్నావు? వెళ్ళి కట్టు. నేను వెళ్ళి కడతానంటే బావ కట్టించుకుంటాడా ఏంటి? మరేం చేస్తావు? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నేనేం చేయగలను? నువ్వు బాగా తెలియగలదానివి. పైగా మా బావ మనసు తెలిసిందానివి. అందుకే ఇది మా బావ చేతికి ఎలా కట్టాలో ఏదైనా ఐడియా చెప్తా అని వచ్చాను. అసలు ఇప్పుడు అందరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఏమైనా తెలుస్తుందా నీకు చారు? అవతల ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక అక్కడ రామలక్ష్మి ఏడుస్తూ ఉంది. ప్రశాంత్ మంచివాడు కాదని తెలిసిన అతనితో పెళ్లి ఆపలేకపోతున్నందుకు అక్కడ పెద్దమ్మ ఏడుస్తుంది. నా లైఫ్ పాడైపోయినా కనీసం రామలక్ష్మి లైఫ్ అయినా బాగుంటే చాలు అనుకున్నాను. తను అడగకుండానే ఎన్నో ఇచ్చిన నేను తను అడిగిన అబ్బాయిని మాత్రం నేను ఇవ్వలేకపోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.